పాయ చూసా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసాను ఎట్లుందంటే మరి తాగుతూ ఇంకెట్లుంటుంది అని చెప్పేసి నేను మాత్రం అనుకున్నా. నిజం చెప్పాలంటే మచ్చా పాయకు దండం పెట్టాలన్నంత ఫీలింగ్ వచ్చింది మచ్చా. నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అయితే ఏడికి పోతున్నట్టే నేను రాకేష్ దగ్గరికి వెళ్తున్నా. అంటే బయటికి వెళ్దామని ప్లానింగ్ చేసుకున్నాం. సో పాయ తిందామని చెప్పేసి కొంచెం దగ్గర 1 వీక్ నుంచి ప్లానింగ్లో ఉండే. సో నేనైతే స్టార్ట్ అయిపోయినా. ఇగో ముంగట బైక్ వెళ్తుంది చూడు, మా అక్క వాళ్ళది. ఇదే మా అక్క వాళ్ళది. ఏయ్ గుద్దుతా, మా అల్లుడు మధ్యలో ఉన్నాడు చూసిరా, మావాడే మల్లుడు. సో ఇప్పుడు ప్రజెంట్ మదినగూడ నుంచి వెళ్ళిపోతున్నాం. అక్క వాళ్ళు హౌసింగ్ బోర్డ్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతారు, ఇల్లంబండి వెళ్ళిపోతారు. నేను మనకి ఈనాడు ఆఫీస్ ఉంది కదా ఐడియల్ ఫ్లోర్లో, అక్కడ నేను వెళ్ళిపోతా. ఇదన్నమాట, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. మా అల్లుని కాయ చెప్పమని చెప్తా. టోనీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఇట్లా చెప్పు బే. మావాడు హాయ్ చెప్తలేడు. నేను ఏమన్నా అనుకుంటున్నాను భయపడుతున్నాడు. ఏ టోనీ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఇట్లు చెప్పు, ఇట్లు అడుగుతలేడు. సో ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి దాన్ని ఏమంటారు, సంక్రాంతి కదా, ఉన్నోళ్ళంతా అంటే ఎక్కువ మట్టుకు హైదరాబాద్లో తెలంగాణలో కంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ కాబట్టి సంక్రాంతికి వాళ్ళ పెద్ద ఫెస్టివల్ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. సో హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ 1 వీక్ మొత్తం సైలెంట్ అయిపోతాను అన్నమాట. సో మెయిన్ రోడ్ నుంచి పోతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పేసి ఇట్లా షార్ట్ కట్ అయితే వెళ్తున్నాం. మియాపూర్ సిగ్నల్ దగ్గరికి ఇట్లా వెళ్ళిపోతాము. కానీ ఇట్లా కూడా ట్రాఫిక్ ఉన్నది. సారీ కాక అదనమాట, మనం వెళ్ళిపోతున్నాం. సో మన కాక సైడ్ ఇస్తే ఇట్లా సైడ్ నుంచి కొట్టేసి ఇట్లా వెళ్ళిపోతాం అన్నమాట. పాయ దినానికి వెళ్తున్నాం. ఎట్లుంటుంది ఏం కథ మన రాకేష్ దగ్గరకు పోతే రాకేష్ చెప్పేస్తాడు. అండ్ ఇప్పుడు వీడియో ఎంత తీస్తున్నంటే 1080p 60 ఫ్రేమ్లో తీస్తున్నా. యాక్చువల్లీ 2.7K పెడదాం అనుకున్నా కానీ మర్చిపోయినా. సో ఇక ఇది నార్మల్గా వస్తుంది అనుకో, నెక్స్ట్ టైం మంచిగా ఇస్తా. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పురా, గుడ్ బాయ్. మా అల్లుడు చూసిరా, వానికి ఫస్ట్ చెప్పాలి. మా అల్లుతో మస్తు వీడియోలు తీసామనిపిస్తుంది కానీ వానికి మొబైల్ కెమెరా పెట్టినా లేక గోప్రో కెమెరా చూపించినా వానికి ఇంట్రెస్ట్ రాదు, వీడియోలు తీయడం అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ తీయాలి, అంటే వానికి అన్ఎక్స్పెక్టెడ్, మనకేమో మనం తెలిసి పెట్టాలి, వానికి తెలియకుండా పెట్టాలి. అట్లా వీడియోలు తీసామనిపిస్తుంది. ఎందుకంటే వానితో నన్ను కొడతాడు, తిడతాడు, ఇష్టం వచ్చినట్టు తీస్తాడు. వానితో మస్తు టైంపాస్ అవుతుంది. సో తీస్తా. ఇప్పుడైతే గోప్రోలో మంచిగా వీడియోలు వస్తాయి కాబట్టి అది కూడా కంటిన్యూ చేస్తా. యాక్చువల్ మెయిన్ రోడ్ నుంచి వస్తే ఇక్కడ రైట్ సైడ్ నుంచి వస్తాము. బట్ ఇక్కడ షార్ట్ కట్ వచ్చినాం కాబట్టి డైరెక్ట్ సిగ్నల్ దగ్గరికి వచ్చినాము. కానీ ఇప్పుడు సిగ్నల్ పడితే వెళ్ళిపోవాలి జల్దీ. చూసిరా ఎంత మంచిగా పడుకురు వీళ్ళు, ఏం కష్టం లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఆరామ్సే పడుకురు వీళ్ళు. వీళ్ళ పనే బాగుంది మనకంటే. మనమే ఆ ఈఎంఐ అని చెప్పి ఈ ప్రాబ్లం అని చెప్పేసి అన్నీ ప్రెజర్ పెట్టుకుంటారు. వీళ్ళు చూసిర్రా మంచిగా మార్నింగ్ టిఫిన్ తెచ్చిస్తారు, లంచ్ తెచ్చిస్తారు, దాని తర్వాత నైట్ డిన్నర్ తెచ్చిస్తారు. ఇంకేం కావాలి వీళ్ళకి? ఈ సిగ్నల్ ఎప్పుడు విక్తుందో ఏం అర్థమవుతలే. ఓ కొడుకు ఇదేం ట్రాఫిక్ కొడుకు, ఇట్లా చేసా ఎట్లా కొడుక, ఇట్లా ట్రాఫిక్ ఉంటే అంతే సంగతిగా. నేను ఎప్పుడు హౌసింగ్ బోర్డు పోవాలి, ఎప్పుడు పాయ తినుకోవాలి. ఈడ ఎంత ఉందంటే హౌసింగ్ బోర్డ్ మెయిన్ రోడ్ పైన ఇంకెంత ట్రాఫిక్ ఉండొచ్చో మళ్ళా. అయ్యయ్యో ఏంది కర్మరా నాకు. పోలీసులు చూడు ఎట్లూరు చూడు, వాళ్ళకి మస్తు తిప్పలప్ప ఈ హైదరాబాద్లో. ప్రజెంట్ ఒక 5 days అంటే 14th రోజు కదా ఫెస్టివల్, 14th రోజు ఫెస్టివల్. అంటే వాళ్ళు పోయేంత వరకు చాలా ఇబ్బంది. చూసిరా ఈ బస్సుడు నా జీవితం. అన్న కొట్ట నా మధ్యలోకి జస్ట్ చేస్తాను నేను అంట. సో ఇప్పుడు ఈడైతే ట్రాఫిక్ తక్కువ ఉన్నది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ ఏమవుతుందో నాకైతే ఐడియా లేదు. చాలామంది ఆంధ్రాకి వెళ్ళిపోతారు, రిజర్వేషన్ ముందే బుక్ చేసుకుంటేనే బెస్ట్, లేదు అనుకుంటే
కష్టం అనుకో సుమి మీరు వెళ్ళడానికి, అర్థమైందా? సో మనం ఏడున్నామంటే కల్వా టెంపుల్ దగ్గర అవుతున్నాం. నైట్ టైంలో ఇట్లా వ్లాగ్ తీయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే ఇట్లా బయటికి వెళ్ళడము, గోప్రో ఉందని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం తప్పు పని ఏం చేసినామంటే 2.7K పెట్టాలి, కానీ నేనేం చేసిన ఇది పెట్టినాను అన్నమాట. తప్పు నాదే. సో మనం ఏం చేయలేమన్నమాట. ఓకేనా? టైం కాలేదనుకుంటా, అందుకోసమే అరే బస్సులు రాలేవు, అందుకోసం ఇక్కడ చూసి రా బాబా ఆంధ్రకి వెళ్ళేటోళ్ళు ఎంతమంది ఉర్రు. నిజం చెప్పాలంటే నాకు కూడా మస్తు కోరిక ఉంది తెలుసా, సంక్రాంతికి ఏదన్నా ఒక ఆంధ్ర విలేజ్కి వెళ్తే మస్తు ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేయాలని చెప్పేసి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈసారి కూడా అమౌంట్ సెట్ కాలే. నిజంగా పోదాం అనుకున్నాం. మాకు ఆంధ్రలో ఫ్రెండ్ ఉన్నాడు వంశీ, అతను ఊరికి వెళ్దాం అనుకున్నాం కానీ అతను జాబ్కి వెళ్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరి దగ్గర పైసలు లేవు. నిజంగా మస్తు ఆశ ఉండే ఆంధ్రాలో పోయి సంక్రాంతి పందెం కోళ్ళు ఉంటాయి కదా, అది చూద్దామని మస్తు అనిపించింది. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. నెక్స్ట్ ఇయర్ అయినా సరే మంచి ప్లానింగ్ చేసుకొని పోవాలి. లాస్ట్ December 3 నుంచి ఇప్పటి వరకు నేను స్విగ్గీ కానీ ఊబర్ కానీ ఓలా కానీ ఏది చేసలే, ఫుడ్ డెలివరీ కానీ బైక్ ట్యాక్సీ కానీ. అయితే జనవరిలో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. January 1కి బ్రేక్ తీసుకున్నా. January 1 నుంచి ఈరోజు 12 డేటు ఇప్పటి వరకు కూడా నేను స్విగ్గీ డెలివరీ చేస్తలేను, బైక్ ట్యాక్సీ చేస్తలేను. సో మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటే సండే రోజు ఫెస్టివల్ కదా, మండే రోజు కర్రీ కదా. మండే రోజు మై అంటాడు అసలు నువ్వు బయటికి పోకు, ఏం పోకు, ఇంట్లో నుండి అవసరం లేదు, ఇన్ని రోజులు పోలేవు కదా, ఒక్కరోజు ఆగనమాట. ఏం చేయాలి చెప్పు, ఈఎంఐలు అన్నీ మీద పడుతున్నాయి. నేనేం చేస్తున్నా పిచ్చోన్ లెక్క, మంచిగా చేసుకోవచ్చు కదా అంతా. ఒక్కసారి నేను మళ్ళీ స్విగ్గీ కంటిన్యూ స్టార్ట్ అయ్యి ఒక్కరోజు చేసిన అనుకో, కంటిన్యూస్గా 1 week 2 weeks వరకు కంటిన్యూ చేస్తా, ఎంత అయితే అంత అమౌంట్ చేస్తా. కానీ గ్యాప్ ఇవ్వడం వల్ల బాడీ మొత్తం బద్ధకం అయిపోయి చేయకపోతున్నా, అదొకటి పెద్ద ప్రాబ్లం ఉంది. సో చూడాలి. ఇక మండే రోజు పోదామని ఫిక్స్ అయిపోయినా, కానీ మా నాన్న వద్దా అంటుండు. బట్ చూద్దాం, అది మన అదృష్టం అనుకో. అంటే ఎట్లా అంటే ఎవరితో నొల్లి పడకపోతే మంచిగా ఉంటే మన అదృష్టం, లేదు నొల్లి పడుతుంటే దరిద్రం అన్నమాట. కర్రీ రోజు బయటికి పోవద్దని అంటారు. సో పెద్దోళ్ళు చెప్పిన మాట సద్ది మూట అదన్నమాట. సో ఇక్కడ కొద్దిసేపు ఆగుదాం, ఎందుకంటే వీడియో అప్లోడ్ చేస్తున్నా. మనకి బయట 5G వస్తుంది, మళ్ళీ మన రాకేష్ దగ్గరికి పోతే 5G రాదు. సో వీడియో అప్లోడ్ చేస్తున్నా, చూస్తారు కదా. అది 5 GB ఉంది వీడియో, 5 కాదు 6 GB ఉంది వీడియో. 11 minutes చూపిస్తుంది, 35 కంప్లీట్ అయింది అప్లోడింగ్ ఇదన్నమాట. అందుకోసమే ఇప్పుడు 5G ఉంది అని చెప్పేసి ఇట్లా బయటకు వస్తున్నాం కదా. జియో కంపెనీ వాడు ఏం చేస్తున్నాడంటే మొత్తానికే తీసేస్తున్నాడు. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూసిరా, ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూసిరా, అది అప్డేట్ అయిందంట. సో నాకు అందుకోసం పడ్డదంట, అది పోతలేదు. ఏమన్నా షాప్లో అడిగితే ఏమంటారు అంటే కొత్త స్క్రీన్ వేసుకో అంటారు. ఏం చేయాలో అర్థమవుతలే. సరే ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత చూద్దాం. నమస్తే దోస్తులు, నేను రాకేష్ కలిపి పాయ తిందామని చెప్పి షాపర్లో ఉన్న సాగర్ హోటల్కి అయితే వెళ్ళినాం. బట్ అక్కడ వెళ్ళేసరికి పాయ లేదంట. ఇదేం దమ్మురు అని చెప్పేసి దగ్గరలో ఉన్న లక్కీ రెస్టారెంట్కి అయితే అక్కడ కూడా పాయ లేదంట. సర్లే ఏం చేసామని చెప్పి ట్యాంక్ బండ్ చుట్టూ రౌండ్ వేసుకొని నాంపల్లి అయితే వెళ్ళినాం. నాంపల్లి పోయిన తర్వాత పక్కనున్న పబ్లిక్ అడిగితే ఒక రెస్టారెంట్ పేరు అయితే చెప్పారు. ఆ రెస్టారెంట్ నేమ్ కూడా తెలుస్తలే. లోపలికి వెళ్ళిన తర్వాత పాయ చూస్తా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తాను ఎట్లుందంటే మరి తాగుతూ ఇంకెట్లుంటుంది అని చెప్పేసి నేను మాత్రం అనుకున్నా. నిజం చెప్పాలంటే మచ్చా పాయక్ దండం పెట్టాలన్నంత ఫీలింగ్ వచ్చింది మచ్చా. నిజం చెప్పాలంటే ఎంత వరస్ట్ ఉందంటే అంత వరస్ట్ ఉంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం టేస్ట్ చేసిన ఇదే నా లాస్ట్ టైం అనుకుంటా. పైసలు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఆ పీస్లు అయితే తిన్నా. దోస్తులు ఉంటామారా, రైట్ మళ్ళా, బై బై. సబ్స్క్రైబ్ ద అఫీషియల్ ఛానల్ 1701.